దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. చూడండి, యేసు ప్రభువారి శిష్యుడైన యోహాను పద్మాసు ద్వీపంలో ఆయన బందీ అయి ఉన్నప్పుడు పరలోకపు దర్శనాన్ని చూస్తూ రాకడను గూర్చిన విషయాలను ఆయన దర్శిస్తూ ఆయన ఈ విధంగా దేవుడు బయలుపరిచిన వాటిని తన గ్రంథంలో లిఖింపజేస్తా ఉన్నాడు. ఆయన చెప్తూ రాస్తున్న మాట, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని. అవునండి, ఈనాడు అనేక మంది జీవితాల్లో దుఃఖము, వేదన, బాధ, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాయి, సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాయి. బలహీనతలు, అనారోగ్యాలు, అప్పులు, సమస్యలు మానవ జీవితాన్ని కృంగదీస్తూ ఉన్నాయి. అయితే ఈనాడు మానవుడు తనకు కలిగిన ప్రతి సమస్యను బట్టి దుఃఖిస్తూ ఉండొచ్చు, తనకు కలిగిన ప్రతి సమస్యను బట్టి ఏడుస్తూ ఉండొచ్చు. సమస్యలను, ఇబ్బందులు అర్థం చేసుకుని వారు లేక, సమస్యలకు పరిష్కారం దొరకక మానవ జీవితంలో కృంగిపోతూ ఉండొచ్చు. అయితే ఈనాడు అనుభవిస్తున్న శ్రమకు మించిన, ఈనాడు ఎదుర్కొంటున్న బాధకు మించిన సంతోషము, సమాధానము ఒకరోజు దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన యోహాను పద్మాసు ద్వీపములో దర్శిస్తున్నది ఏమిటి అని అంటే, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి దేవుడు సృజించబోతున్నాడు. ఆ క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిలో మానవులకు కన్నీరు ఇక ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు. ఆ దుఃఖం అంతా కూడా ఆయన తన స్వహస్తాలతో తుడిచివేస్తున్నాడు అని చెప్పి చూస్తూ ఉన్నాం. అవునండి, ఈరోజు నువ్వు ఏడుస్తున్నావా? ఈరోజు నువ్వు దుఃఖంలో ఉన్నావా? ఈరోజు నువ్వు వేదనలో ఉన్నావా? నీ సమస్యల చేత నువ్వు నలిగిపోతూ ఉన్నావా? నీ ఇబ్బందుల చేత నువ్వు కృంగిపోతూ ఉన్నావా? అయ్యో, నా జీవితంలో ఈ సమస్య నన్ను విడిచిపెట్టట్లేదు, ఈ ఇబ్బందులు నన్ను విడిచిపెట్టట్లేదు, ఈ బలహీనతలు నన్ను విడిచిపెట్టట్లేదు, ఈ అప్పులు, ఈ శోధనలు నన్ను విడిచిపెట్టట్లేదు, నేను ఒంటరిదారిని అయిపోయాను, ఒంటరివాడిని అయిపోయాను కృంగిపోతూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా ఒకరోజు నీ కన్నీరు తుడవబడుతుంది, ఖచ్చితంగా ఒకరోజు నీ వేదన తుడవబడుతుంది, ఖచ్చితంగా నీకు దుఃఖం తుడవబడుతుంది. సంతోషం ఆయనకి ఇవ్వబోతూ ఉన్నాడు. యెషయా గ్రంథకర్త 61వ అధ్యాయంలో అంటున్నాడు, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము ఆయనకి ఇస్తానంటున్నాడు. అవునండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం ఇలా తెలియజేస్తూ ఉన్నాడు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని. ఈనాడు నీ జీవితంలో నీ దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని ఆయన నీకు ఇస్తున్నాడు. సంతోషముతో నువ్వు గంతులు వేసి గొప్ప జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నీ దుఃఖమును ఆయన చూస్తూ ఉన్నాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈ లోకంలో ఏ మనుషులు నిన్ను ఓదార్చరు, ఏ మనుషులు కూడా నీ వేదనలో నీకు సహాయం చేయరు, ప్రేమను పంచరు. కానీ నా యేసయ్య నిన్ను ఓదారుస్తాడు, తన ప్రేమను పంచుతున్నాడు. ఇకను తన ప్రేమను నీకు పంచుతూనే ఉంటాడు. ఇక ఎల్లప్పుడూ ఆయన ప్రేమ నీకు తోడుగానే ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య చేత నువ్వు దిక్కుస్తున్నావో ఒకరోజు నీ దుఃఖానికి ముగింపు రాబోతూ ఉంది, నీ వేదనకు ముగింపు రాబోతూ ఉంది, నీ కష్టానికి ముగింపు రాబోతూ ఉంది. ఇక్కడ అనుభవించిన శ్రమకు మించిన సంతోషము ఆయనకి ఇవ్వబోతూ ఉన్నాడు. కనుక ఆయన బిడ్డలుగా ఆయన మీద ఆనుకుందాం, ఆయన మీద ఆధారపడి జీవిద్దాం. అయ్యా, ఈరోజు నా వేదనలు ఏమైనా నేను తట్టుకుంటాను, కానీ ఒకరోజు నువ్వు నన్ను ప్రేమిస్తావని, నా కన్నీటిని తుడుస్తావని నాకు నిరీక్షణ ఉంది. ఆ ప్రేమ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను ప్రభువా అని మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి కష్టాన్ని సంతోషంగా స్వీకరిస్తూ, ఈ లోకంలో ఎదురవుతున్న ప్రతి దుఃఖాన్ని ప్రేమతో ఆహ్వానిస్తే, ఓపికతో భరిస్తే తప్పకుండా ఒకరోజు మన కన్నుల ప్రతి బాష్ప బిందువు ఆయన తుడుస్తాడు. ఆయన ప్రేమ కౌగిలిలో మనం ఒదిగిపోతాం, తప్పక సేద తీరుతాం. అట్టి ధన్యత కృప దేవుడు మనకిచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీ కొందనాలు మరొకసారి మీ పాస్తానికి రావడానికి చిన్న ధన్యతను బట్టి నీకు కొందనాలు. జ్ఞాపకం చేసుకోండి, ఎందరైతే వాక్యం ఉన్నారో వారందరూ బలపరిచి ప్రతి ఒక్కరి కన్నీటిని తుడిచివేసి సంతోషము, సమాధానం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.